Namaste. Nenu, me Abhinay Krishna. And I'm Alekhya. We welcome you to the many, much more, most exciting and entertaining dance show, Maha, Second inning. Maha second innings lo ee episode ni start chese mundu let's welcome our judges Murali Mohan garu, Abhinay Sri, Vamsi Krishna, and a huge round of applause to our audience. Maha second innings lo Yugala Geetala segment Keko Keka. పోరిని వెంట పెట్టుకొని వస్తున్న గ్యాంగ్ లీడర్ శివ విత్ శ్వేత. చలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీ కండ దండ టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా టక్కుట మరి టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా టక్కుట మరి కొండవీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయిదాలు సమ్మేళంగా టప్పు టప్పు టపోరా వేసే దండోరా టప్పు టప్పు టపోరా నా టక్కుట మారా టప్పు టప్పు టపోరా వేసే దండోరా టప్పు టప్పు టపోరా నా టక్కుట మారా దుప్పట్లో ధన్ దూరేసి ఫట్ ఫటాఫట్ బజ్జావమ్మ జం జమజం చేతిలో కసకస కస్ ముద్దెట్టి ఛం ఛమఛం పోతుందమ్మ టప్పు టప్పు టపోరా వేసే దండోరా టప్పు టప్పు టపోరా నా టక్కుట మారా టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా టక్కుట మారి కొండవీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయిదాలు సమ్మేళంగా టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా టక్కుట మారి టప్పు టప్పు టపోరా వేసే దండోరా టప్పు టప్పు టపోరా నా టక్కుట మారా వెర్రికి కిర్రెక్కింది పిల్లకి పిచ్చెక్కింది నిమ్మరసం తాగిల్సనా వెన్నెల వేడెక్కింది పున్నమి ఈడొచ్చింది ఉన్నమది పోయింది సిగ్గుపడే పిల్లందం దాస్తేనే ఆనందం వెంటపడి వేధించకే కవ్వించి పూవందం కుసిరే తుమ్మెద సందం కాదంటే ఎట్టాగయ్యా టప్పు టప్పు టపోరి
కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా టక్కుటమారి టప్పు టప్పు టపోరా వేసే దండోరా టప్పు టప్పు టపోరా నా టక్కుటమారా భద్రాచలం కొండ శ్రీరమ్మవారి దండ కావాలని కండ దండ టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా టక్కుటమారి కొండవేటి దొంగ మోగించు వైభవంగా సన్నాయిలోలు సమ్మేళంగా టప్పు టప్పు టపోరా వేసే దండోరా టప్పు టప్పు టపోరా నా టక్కుటమారా లా 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 లా. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. నాకు ఇష్టమైన పాటల్లో ఒక పాట ఇది. ఒక ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారు, నేను అన్నదమ్ముల అనుబంధంతో మా జీవితం బ్రదర్స్ లాగా స్టార్ట్ అయితే సెకండ్ సెక్షన్లోకి వచ్చినప్పటికీ మనూరు పాండవుల్లో చిరంజీవి గారు, నేను మనూరు పాండవుల్లో నేను ధర్మరాజుగా, ఆయన అర్జెంటుగా మా అన్నదమ్ములు మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ సినిమాలోకి వచ్చేప్పటికి గ్యాంగ్ లీడర్ సినిమాలోకి వచ్చేప్పటికి నేను పెద్దన్న, శరత్ కుమార్ గారు రెండో బ్రదరు, చిరంజీవి గారు మూడో బ్రదర్గా మళ్ళీ మా అన్నదమ్ములు చేసాం. ఆ సినిమా సూపర్ హిట్టే, ఈ సినిమా సూపర్ హిట్టే. బాగుంది పాట, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. నీ డ్రెస్ చాలా బాగుంది, మా కలరు చాలా నీట్గా ఉంది, నీ డ్రెస్సు బ్యూటిఫుల్. థ్యాంక్స్ సార్. శివ, మీలో ఇంకా చిరంజీవి చాలా బయటికి రావాలి. ఇంకొకటి శ్వేత, కింద చూడొద్దు. ఫస్ట్ పర్ఫార్మెన్స్కి అయితే ఇది బాగుంది, కానీ ఇంకా మీరు చాలా ఇంప్రూవ్ చేసుకోగలరు. తర్వాత పెద్ద స్టేజ్ ఉంది ఇప్పుడు, అంటే ఈ మారిన సెట్తో ఇంకా చాలా బాగుంది. సో కాస్త తిరగటానికి ట్రై చేయండి డ్యాన్స్ మూమెంట్స్లో. ఇవన్నీ తర్వాత అలవాటు అవుతూ ఉంటాయి మీకు. మీ కోఆర్డినేషన్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. ఓవరాల్గా బాగుంది. గుడ్ లక్. థ్యాంక్స్ సార్. అందం దెబ్బ తగిలితే నరసింహనాయుడు అయినా సరే ఫ్లాట్ అయిపోవాల్సిందే. Let's welcome Chandrasekhar and Durga. జాజులా జడదెబ్బ సూటిగా గుండెల్లో నా కొట్టిందబ్బా అందం దెబ్బ తగిలిందో ఎబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా మొక్క పిచ్చిన బుక్క పండులో నిగ్గులేరుకుంటా అక్కిరేపిన సిగ్గు చండుతో లగ్గమాడుకుంటా పండగ నీడు పండగే ఈనాడు చూపుతో చూలిని చేస్తా చూడమ్మడు
అడిగిందేస్తా మనసులే కలిపేయి వయసునే తొలిపేయి పగరుగా ఉందో ఈడు వేసేయి అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందో జబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా చెప్పా చెప్పా కలిసిందబ్బా వెచ్చగా ఉందబ్బా అబ్బా హాయరబ్బా చొరవే చేరబ్బా అబ్బా హాయరబ్బా చొరవే చేరబ్బా వయసులా వడదెబ్బ జాజులా జడదెబ్బ సూటిగా గుండెల్లో నా కొట్టిందబ్బా కమలల తడిదెబ్బా పొగరుల పొడిదెబ్బా చాటుగా ఒళ్ళంతా నన్ను తడిమిందబ్బా మీ డాన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. చంద్రశేఖర్ బాగున్నావు నువ్వు బాలకృష్ణ గారు లాగానే ఉన్నావు. కాకపోతే బాలకృష్ణ గారు గతంలో ఇంత లావుగా ఉండేవాడు. అప్పుడు బాలకృష్ణ అయితే ఓకే, మరి ఇప్పుడు బాలకృష్ణ బాగా స్లిమ్గా ఉన్నాడు. మరి నువ్వు కూడా మరి స్లిమ్ అవుతావో లేదో చూసుకో. నువ్వు కొంచెం తగ్గిస్తే బాడీ బాగుంటావు. బాగా చేసావు, మూమెంట్ బాగుంది, గ్రేస్ బాగుంది. తర్వాత బాలకృష్ణ గారి మేనరిజమ్స్ అన్నీ బాగున్నాయి, అన్ని రకాలుగా బాగున్నాయి. కొంచెం బాడీ తగ్గిస్తాను ట్రై అయ్యి బాగుంది. అమ్మాయి కూడా బాగా చేసింది, గుడ్. నాన్ సింగ్ అక్కడక్కడ వస్తుంది, అలా ఎక్కడ కొద్ది మిస్అండర్స్టాండింగ్స్ వస్తే ఆ మిస్అండర్స్టాండింగ్ మాత్రం మ్యాచ్ చేసుకోండి. వచ్చే రౌండ్స్ బాగా చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. డ్యాన్స్ వరకే కాకుండా మీ ఎక్స్ప్రెషన్స్ కూడా బాలకృష్ణ గారిని చాలా వరకు రిజంబుల్ చేస్తూ ఉన్నాయి. చాలా మంచి విషయం. అంటే మీరు ముందు రౌండ్స్కి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అనిపించింది నాకు చూడగానే. ఇమీడియట్ రియాక్షన్ చెప్తున్నా, చాలా బాగుంది. అండ్ దుర్గా గారు మీరు కూడా బాగా చేశారు. కానీ ఒక చిన్న సజెషన్ ఇస్తాను, తప్పుగా అనుకోవద్దు. నాకు మీ కాస్ట్యూమ్ పెద్దగా నచ్చలేదు. మహా సెకండ్ ఇన్నింగ్స్ లో బాలీవుడ్ డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి ఉరఫ్ హనుమంతరావు విత్ స్వాతి. अरे दिल वालों का काम मोहब्बत, चोर न मुझको बना, मैं प्रेमी दिल वाला. अरे दिल वाला दिल वाला दिल वाला, मैं तेरा प्रेमी दिल वाला. दिल वाला दिल वाला दिल वाला, मैं तेरा प्रेमी दिल वाला. भागो 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 भागो, आपस का है ये तो झगड़ा. बड़ी गहरी निंदिया में थी सोई, मैं सपनों में खोई. आँख खुली तो मैंने जाना, लूट गया दिल कोई. क्या जाता है भूल का बोलो, खुशबू पवन जो चुरा ले. लोगों मुझको चोर न समझो, मैं इसका दीवाना. तिल्लाना तिल्लाना तिल्लाना, कोई सुनो मेरा चिल्लाना. दिल वाला दिल वाला दिल वाला, हाँ मैं तेरा प्रेमी दिल वाला. మీరు ఫస్ట్ హిందీ ఆర్టిస్ట్ వచ్చిన వాళ్ళు. సో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మన జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. సార్, మనకి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అద్భుతంగా డ్యాన్స్ చేయగలిగిన ఆర్టిస్టులో మిథున్ చక్రవర్తి గారు ఒకరు. అవును సార్. మీ ఇక్కడ టైటిల్స్లో మిథున్ చక్రవర్తి గారి పాట వస్తుంది అనగానే చాలా ఎక్సైట్ అయిపోయి కూర్చున్నాం. ఇక్కడ చాలా డిసప్పాయింట్ అయిపోయాం. పాజిటివ్ వేలో తీసుకోండి మీరు. ఎందుకంటే మిథున్ చక్రవర్తి గారు ఈజ్ వన్ లైక్ ఆఫ్ రొమాంటిక్ టైప్ ఆఫ్ హీరో. మీరేదో నర్వస్ అయినట్టు అనిపించింది మాకైతే. కాన్ఫిడెంట్గా ఆడండి. ఇంత పెద్ద స్టేజ్ ఉంది,
చాలా సూపర్గా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? అవునండి. అటెంప్ట్ చేశారు, టెన్షన్ పడకండి. ఎబిలిటీ మొత్తం నెక్స్ట్ రౌండ్లో చూపించండి. అందమైన నటీమణులు మన ముందు నాట్యం చేసే సూపర్ స్పెషల్ తలుకు తారా. టీవీ సీరియల్స్ లో నటిస్తూ మిమ్మల్ని మెప్పిస్తున్న తలుకు బెలుకుల తారా శ్వేత. లెట్స్ వెల్కమ్ హర్. నా మాటే వింటారా, నేను అడిగిందిస్తారా, నా మాటే వింటారా. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. నాకెవ్వరూ నచ్చట్లే, నా ఒంటిలో కుంపట్లే, ఈడు జుమ్మంది తోడెవ్వరే. జాసే జా ఒకడి కోసం వెతుకుతూ రైలే ఎక్కేశాలే. జాసే జా ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. జాసే జా ఒకడి కోసం వెతుకుతూ రైలే ఎక్కేశాలే. జాసే జా ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. ఇంటిలో ప్లాటినం పరుపే వేయాలే. డాలర్స్ తో ఢిల్లీ నాకు పూజలు చెయ్యాలే. బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలే. వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలి. ఆ చందమామ తేవాలి, ఆ వైట్ హౌస్ కావాలి, టైటానిక్ గిఫ్ట్ ఇవ్వాలి. జాసే జా ఒకడి కోసం వెతుకుతూ రైలే ఎక్కేశాలే. జాసే జా ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. జాసేజా నిన్ను చూస్తే సడన్గా తెరపుడతా ఉంది. జాసేజా ఇంతకాలం ఇలాంటి ఆశలు వెళ్ళేదే. షాక్ 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 షాక్. Come on, say yeah. Make me wanna be now. Must be the Regina. Come and get to me now. Make me wanna be now. Must be the Regina. పొగరెక్కిన సింహం లాంటి మొగుడు కావాలే. చురకత్తిలో పదనున్న తనలో ఉండాలే. ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే. ఆరడుగుల అందంతో కుదిపేసి చెప్పాలి. అలాంటి నీవు రుద్దాలే. నైట్ అంతా కాళ్ళు పట్టాలే. నిద్రపోతుంటే జోకొట్టాలే. జాసే జా ఒకడి కోసం వెతుకుతూ రైలే ఎక్కేశాలే. జాసే జా ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. జాసేజా ఆగుతల్లే వంబల పోసే కొట్టకులే. జాసేజా ఎవడైనా అసలు నీ పక్కి చూడరులే. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ
శ్వేత గారు చాలా బాగా చేశారండి. చాలా బాగుంది. మీరు బేసికల్గా డాన్సరా? లేదండి. ఓకే. శ్వేత గారు, ఈటీవీలో ప్రసారం అవుతున్న లక్ష్యం అనే సీరియల్లో నెగిటివ్గా ఉంటూ సాఫ్ట్గా కనిపించే ఒక తుషారా అనే క్యారెక్టర్ చేస్తూ అక్కడ యాక్టింగే కాదు ఇక్కడ డాన్స్లో కూడా నా టాలెంట్ ఏంటో చూపించుకుందామని ఇక్కడికి వచ్చి మీరు డాన్స్ చేశారు. మా పార్టిసిపెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వెల్కమ్ టు అవర్ షో మేడం. నేను కూడా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. మా మాస్టర్ చాలా కష్టపడి నేర్పించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెవీ మూమెంట్స్ రావు. మా గీత గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే శ్వేత గారు, ఒక చిన్న డౌట్. ఇప్పటికింకా నా వయసు నిండా 16 అన్నారు. నిజంగా మీ వయసు 16ఏనా? ఆడవాళ్ళని వయసు అడగొద్దు. ఐ నో ఆడపిల్లలు ఎవరన్నా నీ వయసు 16 అని అడుగుతారు. అదే సార్, అందుకే మార్చి అడుగుతున్నాను, క్వశ్చన్ మార్చి అడుగుతున్నాను. నేను మేల్ పార్టిసిపెంట్స్ నే అడగకూడదు కానీ అడుగుతున్నాను, మొహమాట పడుతూ అడుగుతా. పర్లేదు, ఇప్పుడు మార్చి అడుగుతాను క్వశ్చన్. శ్వేత గారు చెప్పండి, ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అని ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు చెప్పండి. చూసే ప్రేక్షకులు ఉన్నంత వరకు నేను అదే చెప్తాను. వెరీ గుడ్, దట్ ఈస్ ఎ గ్రేట్ ఆన్సర్. చూసే ప్రేక్షకులు ఉన్నంత వరకు అలాగే చెప్తాను. ఓకే అండి, మీరు మా షోకి వచ్చి మా పార్టిసిపెంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా, సో వుడ్ యు లైక్ టు సే సంథింగ్ ఫర్ మై పార్టిసిపెంట్స్? అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. చక్కగా మంచి మీకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. మీరు దాన్ని అంటే వేస్ట్ చేసుకోకుండా దాన్ని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మాకు పర్వాలేదు, మేము కూడా మీలాగా పైకి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యాం. మమ్మల్ని మీరు ఇలా ఇన్వైట్ చేసి గెస్ట్గా పిలిచినందుకు మీరు కూడా రేపొద్దున మా స్టేజ్కి వచ్చి ఇలానే చేయాలనేసి కోరుకుంటున్నాను. గ్రేట్ గ్రేట్. శ్వేత సార్, నీతో కలిసి నేను కూడా ఒక సీరియల్లో యాక్ట్ చేసాం. నీ కళ్ళని చూసి నేను చాలా మెస్మరైజ్ అయిపోయేవాడిని. అంటే కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ కళ్ళతోనే నటించగలిగినటువంటి స్తోమత నీకుంది. అలాంటి మంచి ఆర్టిస్టు చక్కగా డ్యాన్స్ కూడా చేయగలదని వాడు డ్యాన్స్ చేసి నిరూపించావు. బాగా చేసావు, చక్కగా చేసావు, మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. మీ మాస్టర్ గారు కూడా చక్కగా చేసి పెట్టారు నీకు. మరి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు? ఓన్లీ 1 day. గుడ్. థ్యాంక్ యూ సార్. Your performance was like your colorful dress. Very nice. వన్ డేలో ప్రాక్టీస్ చేసి ఇంత బాగా చేశారంటే వెరీ గుడ్. ఈ పాటని ఒక్కరు స్టేజ్ మీద చేయడం కొంచెం కష్టం యాక్చువల్గా. అక్కడైతే మధ్య మధ్యలో మహేష్ బాబుని చూపిస్తూ వెనకాతలు చాలా మంది డాన్సర్లను చూపిస్తూ అలా అలా చేసిన పాటని మీరు ఒక్కరు కూడా చాలా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేశారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇక్కడ ఎవరైనా మహేష్ బాబు ఉన్నారు, వచ్చిన పక్కన డాన్స్ చేస్తారు అనుకున్నాను, కానీ వేస్ట్ వాళ్ళు ఉండి రాలేదు. హలో హలో హలో, మడిసన్నాక కూసంత కళాపోసన ఉండాలి మరి. అందుకే ఈ వెరైటీ సెగ్మెంట్ జస్ట్ ఫర్ చేంజ్. ఏ రాజశేఖర్ పాటకి చిరంజీవి డాన్స్ చూడాలనుందా? లెట్స్ వెల్కమ్ శివ అండ్ శ్వేత. జీవిత చూడు. ఉత్తరాల ఊర్వశి, ప్రేమ లేఖ ప్రేయసి, అందమంత అక్షరాల హారతివ్వగా హలా హలా అదెంత వేడి వెన్నెలా, ముఖ ముఖి ముడేసుకున్న ముద్దులా. గీత గోవిందుడు వీణులా విందుడు, రాగమాలతోనే రాసలీలలాడగా మజా 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 గుమా గుమాలయా, నిజానికి ఇదంతా ఒట్టు నీదయా. పువ్వులెందు విచ్చినట్టుగా చెల్లి నవ్వగానే నచ్చినావులే. చుక్కలెన్ను పుట్టినట్టుగా ప్రియా చూసుకోర పట్టి కోగిలి. ఖవాలీల
కన్నులతోనే జవానీల జాబులు రాసే జగడం ఒకటి సాగిందో ఎమ్మో. అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలు రేపి లలిత కవిత నీకే మాలగా. దొరసోకు తోరణాలు కౌగిలింత కారణాలై వంశధార నీటి మీద హంసలేఖ రాసిన ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంతా అక్షరాల హారతిప్పగా. హల్లా హల్లా అదెంత వేడి వెన్నెలా ముఖి ముడేసుకున్న ముద్దులా. మంచి పాట సెలెక్ట్ చేస్తున్నారు, బాగా చేశారు. ఇందులో హెవీ మూమెంట్స్ కంటే కూడా ఇవన్నీ కూడా గ్రేస్ఫుల్గా చేసే లైట్ మూమెంట్స్ చాలా చక్కగా చేశారు ఇద్దరు కూడా. అలాగే స్టేజ్ అంతా కూడా ఉపయోగించుకుంటూ బాగా తిరిగారు, బాగుంది. మళ్ళీ అమ్మ శ్వేత, నువ్వు మళ్ళీ లిప్ ఇవ్వట్లా, ఒక పల్లవికి మాత్రం ఇస్తున్నావు, చరణాలు వదిలేస్తున్నావు పూర్తిగా. అదర్వైజ్ మిగిలిన అన్ని బాగున్నాయి, బాగా చేశారు, గుడ్. శ్వేత, నీ లోపల ఉన్న టాప్ అండ్ స్కర్ట్ బాగుంది, పైన ఎల్లో బాగాలేదు. నెక్స్ట్ టైం డ్రెస్ కొంచెం కరెక్ట్ చేసుకో. మధ్యలో సార్ చెప్పినట్టు లిప్ కరెక్షన్స్ అని మీ మాత్రం ఫ్రంట్లో మూమెంట్ పెట్టుకుని ఇలా చేసుకుని వచ్చే మూమెంట్ చాలా గ్రేస్గా చేస్తారు, చాలా బాగా చేశారు శివ. బాగా చేశారు, నిజానికి చాలా మంచి పాట. అండ్ చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ కూడా బాగా సెట్ అయ్యే సాంగ్ ఇది. లిప్ మూమెంట్ గురించి శ్వేత గారికే కాదు మీకు కూడా చెప్పాలి. మీరు లిప్ ఇస్తున్నారు కానీ పూర్తిగా ఇవ్వటం లేదు. ఎప్పుడైతే ఆ పాట ఒరిజినల్గా ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో పాడినట్టుగా మీరు లిప్ ఇచ్చారనుకోండి, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ డాన్స్. లెట్స్ వెల్కమ్ myself and himself. ఎండాకాలంలో ఒక చెట్టు కావాలి, వానాకాలంలో ఒక గొడుగు కావాలి. ఎండాకాలంలో ఒక చెట్టు కావాలి, వానాకాలంలో ఒక గొడుగు కావాలి. శీతాకాలంలో ఒక రగ్గు కావాలి, చిలిపి కాలంలో తొలి సిగ్గు కావాలి. ఈ కుర్ర వయసులోన మనకు నాకు నువ్వు కావాలి, నీకు నేను కావాలి. హాయ్ ముద్దులు కావాలి, మురిపాలు కావాలి. నాకు నువ్వు కావాలి, నీకు నేను కావాలి. హే ముద్దులు కావాలి, మురిపాలు కావాలి. ఎండాకాలంలో ఒక చెట్టు కావాలి, వానాకాలంలో ఒక గొడుగు కావాలి. చలి అందెల చిరు సౌవడి సైగలు చేస్తే చిలిపి విందులేవో నాకు అవసరమైనట్టు. పొగరెక్కిన కొస మీసము గుసగుసమంటే మనసిరి ఒడిలో నా చెరి సగమైనట్టు. నా చూపుల చివరంచున నీ మోమే తొలి పొద్దై ఎదలో పలి సరదాలకు తెరితీస్తుంటే, చనువై నువ్వు విడియాలను తొలగిస్తుంటే, మిగిలిందిక ఏముందంటే నాకు నువ్వు కావాలి, నీకు నేను కావాలి. హాయ్ ముద్దులు కావాలి, మురిపాలు కావాలి. హే నువ్వు కావాలి, నేను కావాలి. ముద్దులు కావాలి, మురిపాలు కావాలి. పాండురంగడి గెటప్ మిస్సమ్మ ఎఫెక్ట్. ప్లీజ్ వెల్కమ్ చంద్రశేఖర్ అండ్ దుర్గా. రావోయి చందమామ మా
వింత గాథ వినుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ సామంత మొగల సతికి ధీమంతుడనగు పతినోయ్ సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే రాబోయే చందమామ మా వింత గాథ వినుమా రాబోయే చందమామ మా వింత గాథ వినుమా రాబోయే చందమామ ప్రతినలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్ ప్రతినలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్ మాటలు మూటకమాయే నటనలు నేర్చెను చాలా రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్ తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్ మనము మనదను మాటే అనని ఎదుటాననదోయ్ రాబోయే చందమామ మా వింత గాథ వినుమా రాబోయే చందమామ నాతో తగవులు పడుతే అతనికి ముచ్చటలేమో నాతో తగవులు పడుతే అతనికి ముచ్చటలేమో ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ చంద్రశేఖర్ గారు, దుర్గా, ఇది చాలా అద్భుతమైన పాట. ఇది ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు చేసిన అద్భుతమైన సాంగ్ ఇది. ఆ సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకొని, నాకు అర్థం కాల ముందు ఈ పాట చూసి ఈ సెటప్ ఏమిటి, ఇదేమిటి, డ్రెస్సులు ఏమిటి అని ఒక న్యూ కాన్సెప్ట్ బాగా తీసుకున్నారు. అంటే రొటీన్గా రామారావు గారు, సావిత్రి గారు చేసిన దాన్నే తీసుకోకుండా ఈ పాండ్రంగడి గెటప్ ఇది తీసుకొని ఆవిడ పూజలు చేసుకుంటే మీరు పిలవటం చేయటం వండర్ఫుల్. సూపర్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. దుర్గా గారు మీరు చాలా బాగా చేశారు. ఆ సాంగ్కి ఏం కావాలో అది కరెక్ట్గా చేశారు. ఎక్కువగా లేకుండా తక్కువగా లేకుండా మీడియంగా పర్ఫెక్ట్గా చేశారు. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ మేడం. చాలా బాగుంది కాన్సెప్ట్, తీసుకున్నది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఎక్కడ అతి లేకుండా నీట్గా ఉంది, చాలా బాగుంది. నీకోసం అని ఆమె అంటుంటే నేనున్నానని అతను అంటున్నాడు. ప్లీజ్ వెల్కమ్ హనుమంతరావు విత్ స్వాతి. వేసంకాలం వెన్నెలగా వానల్లో పగుల్లాగా వయసు ఎవరి కోసం శీతాకాలం ఎండల్లాగా సంక్రాంతి పండుగలాగా సొగసు ఎవరి కోసం ఓరూరి అందగాడా నన్నేలు మన్మధుడా నీకోసం 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 నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి నే పండగ చేసే సందడి వేళ ఆకు ఒక్క సున్నం నీకోసం 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 గుండె
అందుబాటులోనే ఉన్నానుగా తీగ చాటుగా మూగపాటగా ఆగిపోకే రాగమాలిక కొనగోటి కొంటె నానా నిన్ను మీట నా చెలి వీణ సరే ఇందాక దాని మీద బెటరు అమ్మాయి డ్రెస్ అది బాగుంది ఇందులో నీ వరకు నువ్వు బాగా చేసావు అమ్మాయి నీ సైడ్ నుంచి ఏమీ లేవట్లేదు ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టాలి ఫస్ట్ ఇన్నింగ్స్లో హేమ హిమీల్ని చూశారు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అలాంటి వాళ్ళు వస్తూ ఉన్నారు సో వాళ్ళతో పోటీ పడాలంటే కొంచెం ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలని ఇమిటేషన్ ప్రోగ్రామ్ లో ఇన్స్పిరేషన్ అందించే వెరైటీ సెగ్మెంట్ లిటిల్ మాస్టర్. క్రికెట్ లో గెలవాలంటే క్రీజ్ దగ్గర ఫిక్స్ అయిపోవాలి 6 మీద 6 కొట్టాలి. ఆ విషయాన్ని చెప్పడానికి వస్తున్న లిటిల్ స్టార్ కిరణ్.
ఇదేనా దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు రక్తం పంచిన బంధం మీరు చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు నన్ను చూపిన అదలనే మీరే మీరే కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి పడేదైనా గాని మును ముందుకెళ్ళాలి కొట్టి ఉన్నా గాని గెలుపొంది తీరాలి ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి చిందే వెయ్యాలి నటరాజులాగా నవ్వే చిండాలి నెలరాజులా మనసే ఉండాలి మహారాజులాగా ముగిసే పోవాలి రాజు తెగా తెడాలి చాలా బాగా చేశారు. మీ డాన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారు చూద్దాం. అక్కడికి రావాల్సిందే. కిరణ్ చాలా బాగా చేసావయ్యా. టాలెంట్, ఎంత టాలెంట్ ఉందండి. ఈ టాలెంట్ అంతా బయటికి రాక ఇది అవ్వట్లేదు. ఇలాంటి నటులు మరుగున పడిపోయిన నటులు ఎంతమంది ఉన్నారు, ఇంతమంది డాన్సర్లు. మరి ఈటీవీ నిజంగా ఈ వేదిక ద్వారా ఇలాంటి వాళ్ళందరి టాలెంట్ బయటికి తీసుకొస్తున్నందుకు, నిజంగా ఇలాంటి టాలెంట్ మీరందరూ కూడా చూస్తున్నందుకు ప్రేక్షక మహాశయులు కూడా ఇలాంటి వాళ్ళకందరికీ కూడా మీ ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ, ఎంత అద్భుతంగా చేశాడు డ్యాన్స్. త్రూఅవుట్ సాంగ్ అది చాలా దమ్మున్న సాంగు, చాలా కష్టపడి చేయాల్సిన చిరంజీవి గారు లాంటి అయినా అదరగొట్టిన పాటని ఈ పర్సనాలిటీతో అతను చేశాడు. ఎక్కడ ఒక్క మూమెంట్లో కూడా ఈ మూమెంట్ చేయలేకపోయాడు అనేది లేకుండా ఇంత అద్భుతంగా చేశాడంటే హ్యాట్స్ ఆఫ్. స్మాల్ మూమెంట్. గుడ్ లక్. కిరణ్ గారు, మేడం, మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది మేడం. చాలా బ్యూటిఫుల్గా మీ వల్ల అవుతుందో ది బెస్ట్ ఇచ్చారు. గుడ్ స్టామినా. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. కిరణ్ గారు సార్, ఏం చేస్తుంటారు మీరు? రిజిస్టర్ ఆఫీస్లో క్లర్క్ చేస్తా సార్. అవునా? టైం దొరుకుతుందా మరి ప్రాక్టీస్ చేయడానికి? ఇదంతా దొరుకుతుంది సార్, సాయంత్రం దొరుకుతుంది సార్. వెరీ గుడ్. వీలైతే ఇంకాస్త ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి ఇంకా మంచి పాటలు నేర్చుకుని చెయ్యండి సార్. చేస్తాను. చాలా ఎబిలిటీ ఉంది మీలో. ఓకే సార్. ఓకే, నిజంగా చెప్తున్నా, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా మందికి బయట చాలా మంచి ప్రోగ్రామ్స్ వచ్చాయి. వాళ్ళకి నిజంగా అంటే జీవనాధారం చాలా మందికి అయిందనమాట ఇది. సో మీకు డెఫినెట్గా ఇది యాడ్ ఆన్ అవుతుంది. ఇంకా ట్రై చేయండి, ఇంకా ఎక్కువ పాటలు ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీరు మంచి అనుభవం అయితే ఉంటుంది దీనివల్ల. ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా? గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. ఫర్దర్ రౌండ్స్ కి ఎవరు వెళ్తారో చెప్పడానికి మన జడ్జెస్ రెడీగా ఉన్నారు. సో కానీ దానికంటే ముందు లెట్స్ వెల్కమ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆన్ ద స్టేజ్. ఈ జడ్జిమెంట్స్ ప్రకారం శివ అండ్ శ్వేత ఫర్దర్ రౌండ్స్కి వెళ్తున్నారు. అలాగే చంద్రశేఖర్ అండ్ దుర్గా, హనుమంతరావు అండ్ స్వాతి వాళ్ళిద్దరూ దీంతో ఆపేయబడుతున్నారు. Let's welcome Abhinay Sri along with Shweta and Kiran. నా మాటే వింటారా? నేను అడిగిందిస్తారా? నా మాటే వింటారా? ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి వాటికి చెయ్యి
shake, I shake, Come on. Say yeah. Make me wanna be now. Must be the Regina. Come and get to me now. Make me wanna be now. Must be the Regina. ఊగెక్కిన సింహం లాంటి మొగుడు కావాలే. చురకత్తిలో పదనున్న తనలో ఉండాలే. ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే. ఆరడుగుల అందంతో కుదిపేసి చెప్పాలే. అలాంటి నీవు రుద్దాలే. నైట్ అంతా కాళ్ళు పట్టాలే. నిద్రపోతుంటే జోకొట్టాలే. జా సే జా అక్కడికి